భారతీయ జనతా పార్టీ చేసింది రైటా రాంగా అన్నటువంటి తమిళనాడులో కాలం డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఢిల్లీలో ఒకప్పుడు హర్షవర్ధన్ అనేటటువంటి జాతీయ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఉండగా ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు పెట్టి చిట్ట చివరి నిమిషంలో కేజ్రీవాల్ వచ్చాడు కాబట్టి కేజ్రీవాల్ని దెబ్బ కొట్టాలంటే అట్లాంటి ఫెమిలియర్ అట్లాంటి మాజీ అధికారి కావాలని కిరణ్ బేడీని తీసుకొస్తే చివరికి భారతీయ జనతా పార్టీ చంకనాగిపోయింది. ఆ రోజున 3 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు 8 స్థానాలకు పరిమితమైంది. మొన్నటిసారి విజయం సాధించగలిగింది. దాదాపుగా ఢిల్లీ చరిత్రలో దారుణమైనటువంటి పతనాలని నమోదు చేసుకున్నది భారతీయ జనతా పార్టీ. అప్పట్లో 31 స్థానాలు వచ్చినటువంటి పార్టీ అధికారం ఈజీగా అందుకోగలిగినటువంటి సందర్భంలో 2015లో చెడగొట్టుకున్నటువంటిది. అది అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయం. కాకపోతే దాని ఇంపాక్ట్ దాదాపుగా 13 సంవత్సరాల పాటు భరించాల్సి వచ్చింది కేజ్రీవాల్. అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటప్పటికి అలాగే మొన్న తెలంగాణలో ఖచ్చితంగా విజయం ఖాయమన్నటువంటి సిచ్యువేషన్. అంతకుముందు జరిగినటువంటి స్థానిక ఎన్నికలు హైదరాబాద్ లాంటి చోట్ల కానీ విజయం సాధ్యమైంది. అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధ్యమైంది. కానీ అకస్మాత్తుగా తీసుకెళ్లి బండి సంజయ్ని మార్చేయడంతో చివరికి 1 సీటుకి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఎందుకని బండి సంజయ్ని మార్చగానే ఏమైంది, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఒక కోపంలో వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో ఏం జరిగింది, అప్పటిదాకా భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నటువంటి వాళ్ళకి ఇదేదో బీఆర్ఎస్తో ఒప్పందం అన్నటువంటి ఫీలింగ్ పెరిగింది. ఆ రెండింటి ఇంపాక్ట్ చివరికి 1 స్థానానికి పరిమితమైంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుపుతో వాళ్ళెవరు కాంగ్రెస్ గెలవాలని కోరుకోలేదు. కానీ కాంగ్రెస్ గెలవడంతో కసిరేగి మొన్నటిసారి మళ్ళీ పార్లమెంట్ స్థానాలు చేసుకొచ్చారు. అంటే అక్కడ ప్రయోగం విఫలమైంది, బండి సంజయ్ని మార్చడం అన్నటువంటి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారు, ఇక్కడ పార్టీతో పాటు వ్యక్తులు కూడా పెరిగారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి చరిష్మా పెరిగింది, అలాగే యోగి ఆదిత్యనాథ్కి చరిష్మా పెరిగింది. పార్టీతో సమాంతరమైనటువంటి ప్రతిష్ట లేదా ఒక అడుగు పార్టీ కంటే ఎక్కువ ప్రతిష్టలు నాడు బండి సంజయ్కి కానీ అప్పట్లో హర్షవర్ధన్ కానీ ఇప్పుడు అన్నామలైకి కానీ పెరిగినాయి. ఇప్పుడు అన్నామలైని జాతీయ రాజకీయాలకంటూ అతన్నే ఒప్పించి పక్కన కూర్చోబెట్టి ఏఐఏడిఎంకే మాట వినేటటువంటి నాయకుని పెట్టారు. ఓకే, నెంబర్ 1 ఏఐఏడిఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేసినటువంటి అతన్ని ఏఐఏడిఎంకే నుంచి బీజేపీకి వచ్చిన అతనికి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పరిస్థితి ఏముంటుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిజమైనటువంటి కార్యకర్తలు. ఇప్పుడు ఆంధ్రాలో ఏమైంది, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి పురంధేశ్వరి ఇదే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పురంధేశ్వరి నాయకత్వం తీసుకున్నాక తెలుగుదేశం పార్టీతో టైఅప్లో 95% తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళే నాయకులు అయ్యారు. దాంతో ఏమైపోయింది, పేరుకి బీజేపీ కూటమిలో ఉంది కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించి సోమవీర్రాజు శ్రీనివాస్ వర్మ లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీ ఉందన్నటువంటి ఫీలింగ్ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త యాక్టివ్గా ఏం తిరగలుగుతున్నాడు, ఎన్ని ఇష్యూస్ చేయగలుగుతున్నాడు, కేవలం ఉందంటే ఉన్నట్టు నడుస్తుంది. ఇది ఒకనాడు 98లో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీని 99లో తెలుగుదేశంతో పొత్తు ద్వారా నిర్వీర్యం చేసుకున్నట్టయి, ఆ తర్వాత మళ్ళీ 2014లో కాస్త ఊపు వస్తే మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని నిర్వీర్యం చేసుకున్నట్టే, మళ్ళీ ఇప్పుడు కాస్త ఊపు వస్తున్న టైంలో నిర్వీర్యం చేసుకున్నట్టే. ఉండటానికి పదవులు ఉంటాయి కానీ పార్టీ యాక్టివిటీ ఏమైనా ఎదుగుతోందా పెరుగుతోందా అంటే ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. అట్లాగే తమిళనాడులో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నటువంటిది ఒక పెద్ద సందేహం. ఎందుకంటే పళనిస్వామి పన్నీర్ సెల్వంల మధ్యన గొడవ సెట్ కాల, శశికళ వెనక నుంచి గోతులు తవ్వుతానే ఉంది. ఇంతకుముందు అంటే సరే ప్రభుత్వంగా ఉన్నది కాబట్టి కంట్రోల్ చేసాం, ఇప్పుడు ఏమవుతుంది సరే అక్కడ డిఎంకేలోకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ క్లియర్గానే ఉన్నారు. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి విజయ్ చీల్చే ఓట్లు డిఎంకే అయితే అది ఏఐఏడిఎంకే బీజేపీ కూటమికి ఉపయోగం అవుతుంది. లేదు అది కనుక విజయ్ 2 వైపుల నుంచి చీల్చాడంటే ఈ ప్రయోగం దెబ్బతింటుంది. ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలిగిన లేకపోతే ఆవేదన చెందిన కార్యకర్తకి ఊరడింప చేయగలరా అన్నటువంటిది ఇప్పుడు ప్రశ్న. కాకపోతే వచ్చే ఏడాది దాకా ఉంది కాబట్టి ఈలోపు అన్నామలైకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తే మొన్న బండి సంజయ్కి మళ్ళీ కేంద్ర మంత్రి ఇచ్చాక కాస్త ఊపు వచ్చినటువంటి విధంగా కొంచెం ఊపు తెలంగాణలో ఎట్టయితే వచ్చిందో అట్లాంటి ఊపు వస్తుంది. బట్ ఓవరాల్గా పార్టీ అధినాయకత్వం మంచి నిర్ణయమే తీసుకుంటుంది. కర్ణాటకలో నెక్స్ట్ ట్రిప్ గ్యారంటీ అనుకుంటోంది, అట్ ద సేమ్ టైం తెలంగాణ గ్యారంటీ నెక్స్ట్ ట్రిప్ అనుకుంటోంది, అట్లాగే తమిళనాడు అనుకుంటోంది. ఆంధ్రాలో ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి అనుకుంటుంది. ఆంధ్రాలో తక్కువ అవకాశాలే ఉంటాయి, ఎందుకు కూటమిలో తక్కువ ఛాన్స్ ఇస్తారు కాబట్టి. అదే ఆ 3 చోట్ల వచ్చేటప్పటికి డైరెక్ట్ ప్రధాన పక్షం లేకపోతే ప్రధాన ప్రతిపక్షం అన్నటువంటి రూట్లో రావడం, అంటే దక్షిణాదిలో బలమైనటువంటి శక్తిగా ఎదగాలనుకున్నటువంటి దానికోసం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఆలోచిస్తుంది. వాస్తవంగా ఆ సందర్భంలో ప్రయోజనమా ప్రయోగమా, ఈ ప్రయోగం ప్రయోజనమా నష్టమా అన్నటువంటిది కాలం నిర్ణయించబోతోంది.